హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్లపదు ఛానల్. ఈ రోజు చాలా మంది సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం కి ఒక బెస్ట్ సొల్యూషన్ తెచ్చేసా. అందులో నేను ఒక దాన్ని, అదేంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ డాండ్రఫ్ వల్లే అవుతుందని చెప్పి మీకు తెలుసా? నేను కూడా అనుకోలేదు, అందుకే నేను చెప్తున్నా. సో డాండ్రఫ్ వల్లే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ మనం హెయిర్ ఫాల్ ప్రాబ్లం వేరు, డాండ్రఫ్ వేరు అని అనుకుంటాం. అది కంప్లీట్లీ రాంగ్. బట్ అలానే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ వల్లే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అని చెప్పను. బట్ చాలా వరకు 80% హెయిర్ ఫాల్ మీకు డాండ్రఫ్ వల్లే అవుతుంది. సో డాండ్రఫ్ తగ్గితే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట. దానికి బెస్ట్ సొల్యూషన్ నేను మీకు చెప్తా ఈరోజు. ఎందుకంటే నాకు దొరికేసింది, నేను కూడా మీకు రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నా వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో, నా వల్ల కాదు సారీ, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నా, ప్రోడక్ట్ని రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. సో డాండ్రఫ్ రాలుతున్నా, డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్నా, డాండ్రఫ్ వల్ల బోల్డ్ అంత ఇచ్చింగ్, నాకైతే రాలదు కానీ చాలా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది. తలస్నానం చేసి గుడికి కానీ ఇంకెప్పుడైనా సరే తల ఆరబెట్టుకోకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళానంటే పక్క రోజు నుంచి నిద్ర కూడా ఉండదు. అలా ఇచ్చింగ్ ఉంటది అనమాట. అలానే చేతులు అక్కడే ఉంటాయి, అలా ఉంటది. సమ్మర్ అయితే మరీ బీభత్సంగా ఉంటది. సో అలాంటి కొన్ని ఇయర్స్ సఫర్ అయ్యాను నేను. చాలా రీల్స్ చూసాను, చాలా ప్రోడక్ట్ ఏదైతే నేను ట్రై చేయలేదు. బికాస్ డాండ్రఫ్ కి నేను హోమ్ మేడ్ రెమెడీస్ కొన్ని యూజ్ చేశా, అది టెంపరీ అనమాట. బట్ ఈ ప్రోడక్ట్ మాత్రం మీకు షోర్ గా ఒక్క వాష్ లోనే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చేసిన, ఒక్క వాష్ లోనే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరికేస్తుంది. ఈ ప్రోడక్ట్ రిఫర్ చేసినందుకు థ్యాంక్ యూ అని మీరే నాకు చెప్తారు. సో అంత మంచి సొల్యూషన్ అనమాట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ కంపల్సరీ ట్రై చేయండి. స్కాల్ప్ ప్రో షాంపూ అనమాట. మీకు నమ్మకం లేకపోతే చిన్న బాటిల్ తెచ్చుకొని ట్రై చేయండి, బట్ షోర్ ట్రై చేయండి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ లో మీరు చెప్పాలి. దాని తర్వాత వీడియో చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ తీసుకొని మీరు వాడిన తర్వాత కంపల్సరీ నాకు చెప్తారు, థ్యాంక్ యూ అని కూడా చెప్తారు రిఫర్ చేసినందుకు. సో మంచి ప్రోడక్ట్ అనమాట, బెస్ట్ సొల్యూషన్ డాండ్రఫ్ కి. ఇప్పుడు నా హెయిర్ చాలా హ్యాపీగా ఉంది. 80% హెయిర్ ఫాల్ తగ్గింది. నమ్ముతారా మీరు? నాకు అంటే డాండ్రఫ్ వల్ల ఇంత హెయిర్ ఫాల్ నాకు డాండ్రఫ్ వల్లే అయిందా అని నాకు ఇప్పుడు తెలిసింది అనమాట. సో నా అలాగే మీరు లేట్ చేసుకోకుండా, బోల్డ్ అంత హెయిర్ పోగొట్టుకోకుండా ముందుగానే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయండి. చాలా మంచి సొల్యూషన్. ఒక్క వాష్ లోనే మీకు ఈచింగ్, డాండ్రఫ్ అన్ని పోతాయి. అలానే బాటిల్ మీరేం ట్రై చేయక్కర్లేదు. మీకు ఒక 2-3 వాషెస్ లో ఆల్మోస్ట్ ఈచింగ్ అనేది తగ్గిపోతుంది. ఐ మీన్ డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. సో దాని తర్వాత నార్మల్ షాంపూ యూజ్ చేయొచ్చు. కంప్లీట్ గా జీవితాంతం మీరు ఇదే షాంపూ యూజ్ చేయాలని అస్సలు లేదు. వారానికి ఒక్కసారైనా ఈ షాంపూతో వాష్ చేస్తూ ఉండండి. అంటే అసలు ఇచ్చింగ్ అనేది మళ్ళీ ప్రాబ్లం బ్యాక్ రాకుండా ఉంటుంది. కంప్లీట్ గా జీవితాంతం ఇదే షాంపూ యూస్ చేయడం అయితే అస్సలు లేదండి. నేను అలా చెప్పట్లేదు. మీరు మాత్రం వారానికి ఒక్కసారైనా సరే దీంతో వాష్ చేసుకొని మిగతా టైంలో మీ నార్మల్ షాంపూకి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు ఎప్పట్లాగే. బట్ ఇది యూజ్ చేసేటప్పుడు వాటర్ లో మిక్స్ చేసి యూజ్ చేయండి. కొంచెం అంటే హెయిర్ యూజ్ చేసిన తర్వాత ఈ షాంపూ తోటి డాండ్రఫ్ కి అయితే సొల్యూషన్ పక్కా, అది అయితే 100%, 200% దొరికేస్తుంది. కానీ కొంచెం మనకి రఫ్నెస్ తెలుస్తుంది అనమాట. మంచి కండిషనర్ యూజ్ చేసే వాళ్ళైతే ఇట్స్ ఓకే. యూజ్ చేయని వాళ్ళకి కొంచెం రఫ్నెస్ తెలుస్తుంది హెయిర్ కి మాత్రం. బట్ హెయిర్ ఫాల్ మాత్రం కంప్లీట్ గా ఆగిపోవడం చూస్తారు, ఇచ్చింగ్ ఆగిపోవడం చూస్తారు, డాండ్రఫ్ తగ్గిపోవడం కూడా మీరే చూస్తారు. సో కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి థ్యాంక్ యూ అని కూడా మీరు నాకు చెప్తారు. నేను వెయిట్ చేస్తుంటా దానికోసం. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం పటాస్ పిల్లపదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బై బాయ్.